వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు కొత్త డిఏ డిఆర్తో పెరిగిన జీతము మరియు పెన్షన్ వచ్చే నెల నుంచి అమలు, డిఏ టేబుల్ విడుదల అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే న్యూ డిఏ 33.67% తోటి మనకి 1/7/2023 నుంచి కొత్త డిఏ అనేటువంటిది అప్లికబుల్ అవుతుంది. జిఓఎంఎస్ నంబర్ 30 ద్వారా ఉద్యోగులకి, అదేవిధంగా జిఓఎంఎస్ నంబర్ 31 ద్వారా పెన్షనర్లకి అయితే ఈ కొత్త డిఏ అనేటువంటిది వస్తుంది. ఇక నాన్ సిపిఎస్ ఉద్యోగులకి 1/7/2023 నుంచి 30/6/2024 వరకు అమౌంట్ అనేటువంటిది వాళ్ళ యొక్క పిఎఫ్ అకౌంట్కి వస్తుంది. అదే సిపిఎస్ వారికి అయితే 90% మాత్రమే వారి యొక్క అకౌంట్కి వస్తుంది. మిగతా 10% వారి యొక్క ప్రాన్ అకౌంట్లోకి జమ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే బేసిక్ పే 20,000 రూపాయలు ఉండేటువంటి ఉద్యోగికి లేదా పెన్షనర్కి ప్రజెంట్ అయితే 30.03% డిఏ ప్రకారము 6,006 రూపాయలు అయితే వారు డ్రా చేస్తున్నారు. ఇక 33.67 కొత్త డిఏ ప్రకారము 6,734 రూపాయలు అయితే తీసుకోబోతారు. అనగా 728 రూపాయలు అయితే పెరుగుతుంది. అదే సిపిఎస్ వరకు అయితే అందులో 10% అనగా 72 రూపాయలు వారి యొక్క ప్రాన్ అకౌంట్కి వెళ్తుంది. మిగతా 656 రూపాయలు అయితే డ్రా చేస్తారు. అదేవిధంగా బేసిక్ పే 20,600 రూపాయలు ఉండేటువంటి వారికి 750 రూపాయలు పెరుగుతుంది. అందులో 75 రూపాయలు 10% పోను 675 రూపాయలు సిపిఎస్ వారికి అయితే డ్రా చేస్తారు. ఇక 21,200 ఉన్నటువంటి వారికి అయితే 772 రూపాయలు వస్తుంది. ఇక మిగతా బేసిక్ పెన్షన్ ఉండేటువంటి వారికి ఇక్కడ మనం స్క్రీన్ మీద అయితే చూస్తాం మిత్రులారా.